విప్లవానికి ఆధ్యాత్మికతకి ఏమి తేడా లేదు. ఈ మాట చెప్తే అంత ఆశ్చర్యపోతుంది. విప్లవం అంటే విప్లవం మనకు తెలుసు కదా, వాళ్ళు వేరే డిపార్ట్మెంట్, ఆధ్యాత్మికత అంటే వేరే డిపార్ట్మెంట్. ఈ రెండు ఒకటే నేను ఇలా చెప్తున్నాను. కానీ విప్లవం నుంచి మీకు ఏమొస్తుంది? ముక్తి వస్తుంది, విముక్తి. విప్లవం నుంచి ఏమొస్తుందండి? విముక్తి. అంతే కదా. విముక్తి అంటే ముక్తి అంటే అర్థం అదే. ఆధ్యాత్మికత కూడా ఏమొస్తుంది? ముక్తి వస్తుంది. ముక్తి మోక్షం వీడు చెప్తున్నాడు, వాడు చెప్తున్నాడు. ఈ రెండు ఒకటే. ముక్తి అంటే విడుదల, రిలీజింగ్ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. మీకున్న సమస్యల నుంచి, మీకున్న అన్ని రకాల దరిద్రాల నుంచి మీరు బయటపడితే కనుక మీకు మోక్షం వచ్చింది, ముక్తి వచ్చిందని ఆధ్యాత్మికత చెప్తుంది. నీకున్న సమస్యల నుంచి బయటపడితే వీడు కూడా చెప్తున్నాడు. అయితే వీడేం చెప్తున్నాడు? పలానా వాళ్ళ వర్గం వాళ్ళు ఉన్నారు, పలానా కులం వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు నిన్ను అణిచివేస్తున్నారు, నీ సంపదను దోచుకుంటున్నారు, నిన్ను పూర్తిగా ఒక సబ్జుగేట్ కండిషన్ లో నిన్ను చాలా అణచివేయబడిన పరిస్థితిలో నిన్ను ఉంచుతున్నారు, నీకు దక్కనివ్వడం లేదు, ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా నువ్వు పోరాడాలి, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్తున్నాడు వీడు. మేము చెప్తున్నాం, వాళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారు ఆ పని చేయాల్సింది. వీడేం చెప్తున్నాడు? వీడికి చెప్పడంలే. కళ్ళు మూసుకో, పరమాత్మను ధ్యానించు. నీ లోపల కొన్ని సమస్యలు ఉన్నాయి, నీ లోపల క్రోధం ఉంది, నీ లోపల కామం ఉంది. లిస్ట్ వేశారు. అరిషడ్ వర్గాలు అంటే 6 శత్రువులు. ఏమిటి 6 శత్రువులు? కామ, క్రోధ, మద, లోభాలు. ప్రతి ఒక్క ట్రెడిషన్ లో వీడు వేసినట్టే వాడు కూడా వేసాడు. మతం అంతా కూడా ఏం చెప్తుందంటే ఈ దరిద్రమైనటువంటి లక్షణాలను నువ్వు వదులుచుకోవాలి. ఇది కరెక్ట్ అని చెప్తున్నాం మేము, కానీ సగం కరెక్ట్, ఇది కూడా సగం కరెక్ట్. ఇది సత్యమే కానీ అర్ధ సత్యం, అది కూడా అర్ధ సత్యం. ఈ రెండు కలిస్తేనే సంపూర్ణ సత్యం వస్తుంది. ఏ విముక్తి అయితే, ఏ విప్లవం అయితే, ఏ ఆధ్యాత్మికత అయితే ఆంతరిక బాహ్య తలాల్లో పనిచేస్తుందో అదే నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి విముక్తి, సంపూర్ణమైన విప్లవం.